పోరునే గెలుచు పార్థివీపతి సాటిలేని ఘనుడైనా నీరజాక్షి అలిగే వేళ నుడి విల్లు ముడి వంచగలడా సరే చాలు శత సైన్యాలు నడిపే ధీరుడైనా వసుధావాణి మిథిలావేణి మది వెనుక పలుకు పలుకులెరుగగలడా నయనాంతరంగములలో వననీనాదం దేవో బృహస్పతి ధ్రువంత ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం భారజతాం ధ్రువం కళ్యాం కనక సంపన్నాం కనకాభరణైర్యుతాం. అర్థేచ ధర్మేచ కామేచ నాతిచరితవ్యా అన్నారు, నాతిచరామి అన్నారు. అంటే దాని అర్థం ఏంటంటే ధర్మకార్యాలు చేయాలి అంటే నీకు ఒక భార్య కావాలి, కాబట్టి ఈ యొక్క అమ్మాయిని ఏలుకోనైనా అని చెప్పిస్తున్నారన్నమాట. సినిమాకి వెళ్ళాలనిపించింది, లేదంటే ఏదైనా రెస్టారెంట్కి వెళ్ళాలనిపించింది అనుకో, ఇక్కడి నుంచి నీ ఫ్రెండ్స్తో వెళ్ళడం ఆపేయాలి, ఇక్కడి నుంచి అమ్మాయిని కూడా వెంట పెట్టుకొని తీసుకుని వెళ్ళాలి, అలాగే అని చెప్పేసి ప్రతిజ్ఞ చేస్తున్నారన్నమాట. దీన్ని పాణిగ్రహణం అంటారు. అమ్మాయికి అబ్బాయి గురించి కనుక తగిలినట్లయితే పెళ్ళైపోయినట్లయితే. చాలా బాగున్నావు. నేను జాగ్రత్త. పరిణయమగు వేళ పదవురిలో స్పందనలే శుభమంత్రమల్లి మ్రోగగా మా సౌఖ్యమంత మా భాగ్యమంత మా సంపదంత మా మురిపెమంత మా వేడుకంత మా వెలుతురంత మా ప్రేమంత మా ప్రాణమంత మా గడపను వదలగ మీ గుడి చేరగ తలను వంచి తరలి వేడు తరుణంలో తడి ముసిరిను కన్నుల్లో తడి ముసిరిను కన్నుల్లో తడి ముసిరిను కన్నుల్లో. థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. ఈ పట్టుకో, ఏం కలే ఏ
లేదు ఉద్దేశం ఏంటంటే నక్షత్రం కనపడటమే కాదనమాట. అంటే అరుంధతి వశిష్ఠుల వారు ఎంత అన్యోన్యంగా ఉన్నారు, అరుంధతి అమ్మవారు వశిష్ఠ మహర్షి అంతే అన్యోన్యంగా మీరు ఉండాలని చెప్పేసి అనేసి వాళ్ళకి పూజ చేసుకుంటాం. మొదట వివాహం అయిన తర్వాత మొట్టమొదట వాళ్ళనే దర్శనం చేస్తాం. అలంకరణార్థం సమర్పయామి. బావగారు మీరు చూడటానికి సాక్షాత్తు సీతారాముల వలె ఎంతో చూడముచ్చటగా ఉన్నారు. కాబట్టి మీకు పాద ప్రక్షాళన భావించినందుకు గాను నాకు పిల్లనిస్తారా? లేదంటే బంగారం ఇస్తారా? చెప్పాలి. ఓ బావమరిది పిల్ల కావాలంటే 16 సంవత్సరాలు ఆగామంటే మేము ఆడపిల్లని కని వివాహం చేస్తాము. ఓకే, నీకు ఇచ్చి వివాహం చేస్తాము. అంతటి వరకు నేను ఇచ్చే దక్షిణ తాంబూలములు స్వీకరించు. సరిపెట్టుకుంటున్నా